గండికోటలో బాలిక హత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన బాలిక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతోంది. నిన్న ఉదయం కాలేజీకి రాలేదని తండ్రి కొండయ్యకు ఫోన్ వచ్చింది. ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని తండ్రిలో తెలిపారు. ఇంతలో తమ కుమార్తె మరణించడంపై కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కడప జిల్లాలో మైనర్ బాలిక మృతి కలకలం లేపుతుంది. ఏదైతే పర్యాటక కేంద్రమైన గండికోట ప్రాంతంలో ఈ మృతదేహం చాలా తీవ్ర కలకలం లేపడం పట్ల కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారో, వాళ్ళ కన్నిటి పరిమితి వెనక ఉన్నటువంటి బాధను ఎలా కుమార్తెను పోగొట్టుకున్నారు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బాలిక తండ్రి కొండయ్య ఉన్నారు, ఆయన అడిగి మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఒక్కసారిగా అసలుకి నేనేం జరిగింది, అమ్మాయి కాలేజీకి వెళ్ళిన అమ్మాయి ఎందుకు మీకు ఎలా సమాచారం తెలిసింది? మొదట నేను బేల్దార్ పని సార్, ఎర్రగుంట్ల పోయినా. నేను 7కు కదులుతా, ఇక్కడ 7:30కు బస్సు కాడికి పోతా. పోయినాక కాలేజీ 8:15 లోపల నాకు ఫోన్ చేసింది మేడం, వైష్ణవి రాలే అన్నీ అంటే, లేదు మేడం వచ్చింది మేడం, వాళ్ళమ్మ పంపించింది మా కొడుకును వైష్ణవిని అన్నీ అంటే, లేదు సార్ రాలంటే వాళ్ళమ్మ డాక్రా గ్రూపు అన్లగుతిలో పోయింది, ఇచ్చిపెట్టి ఇద్దరిని పోయింది. వాళ్ళమ్మకు ఫోన్ చేసిన వెంటనే మా అన్న కొడుకు సురేంద్ర పిలుచుకొని వచ్చింది, మళ్ళీ బుల్లెట్ బండి పిలుచుకొని వచ్చి అంతే ఎంక్వైరీ చేసినాడు. వాళ్ళ పెండ్రితో నేను గండికోటకు పోతున్నా అని చెప్పింది. మన తప్పు వాళ్ళ తప్పు నేను ఉన్నది చెప్తున్నా. గండికోటకు పోతుంటే మా కొడుకు పోయినాడు, మా అన్న కొడుకు గండికోటకు పోతే ఆడికి పోతే ఇద్దరు చూసినారంట, తప్పించుకున్నారంట. అంటే మా కొడుకు చూడలే, వాళ్ళు చూసినారంట. వాడు చెప్పినోడు వాడిని జైల్లో వేసింటే ఆ మాట చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాలో సార్, మీరు ఏం చేస్తారో చెప్పాలి. అయితే ప్రస్తుతం ఏదైతే బాలిక తల్లి కూడా ప్రస్తుతం కన్నీటి పరమవుతుంది. ప్రస్తుతం ఈ ఏదైతే మరణ వార్త వినిందో, మృతి వార్త కూడా పోలీసులు చెప్పడంతో ప్రస్తుతం ఆమె కన్నీటి కూడా తీవ్రంగా కన్నీటి పరమవుతుంది. ఆమె మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం చేస్తాం. అమ్మ, మీరు చెప్పండి, ప్రస్తుతం బాలిక మరణ వార్త విన్న తర్వాత ఎటువంటి అనుమానాలు తావిస్తుంది? ఎటువంటి అనుమానాలు, వాడే తీసుకుపోయినాడు, గ్యాంగ్ రేప్ చేసి చంపేసినాడు. పాప ఒంటి మీద చూస్తే అంత ఘోరంగా ఉందని చూసిన వాళ్ళు అంటున్నారు సార్. నా బిడ్డ ఎంత బాధపడి ఉంటాదో, ఎంత నరకం అనుభవించింటాదో ఆడపిల్లల తల్లిదండ్రులుగా మీరు అర్థం చేసుకుంటే, నా బిడ్డ శవం ఉండగా నేను వాళ్ళ శవాలు నాకు చూపిస్తే, నాలాంటి తల్లి కడుపు కోతలను మీరు అర్థం చేసుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్లను నమ్మించి ప్రేమ పేరుతో పోయిన ఆడపిల్లలు వెళ్ళొద్దండమ్మా. నాలాంటి తల్లిదండ్రుల్ని చూసుకోండి అమ్మా. మాకన్నా మిమ్మల్ని ఎవ్వరు బాగా చూసుకొని, మాకు తెలుసు మీకు ఏమి ఇవ్వాలో, ఏ వయసులో ఏమి ఇవ్వాలో మాకు తెలుసు అమ్మా. మేము ఎట్ట తింటామో అప్పుచుంటామో. దయచేసి ఇప్పుడున్న ఆడపిల్లలన్నా తండ్రులు బాగా అర్థం చేసుకోండి. మీరు ప్రేమించినోడు కరెక్ట్ అయితే తల్లిదండ్రులతో పోరాడండి. ఇట్లాంటి వేస్ట్ నా కొడుకులతో ఈ పొద్దు నా బిడ్డ సచ్చి శవం అయింది, వాడు తిరుగుతున్నాడు. కానీ కడుపు కోత ఎవరికి? నా తల్లి వాడిగా వాడు అనుభవించినాడు. ఇంకా నలుగురు తీసుకొచ్చి నా బిడ్డను నాశనం చేసినాడు. ప్రేమించి నా కొడుకులు ఇలా చేస్తారా? దయచేసి అర్థం చేసుకోండి, ఇప్పటికైనా మారండి. నా తల్లి గోదగా అర్థం చేసుకోండి అమ్మా. నా బిడ్డకు న్యాయం చెయ్యండి. పాపకి ఎటువంటి న్యాయం జరిగితే బాగుంటుంది? మీరు నా కొడుకు వాళ్ళు సావాలా? వాళ్ళని చంపకుంటే మేమే చంపుతాం. నాకు ఒక్క న్యాయం తప్ప నాకు ఎట్టాటి జైలు శిక్ష వాళ్ళకు వద్దు. నా బిడ్డ శవం ముందరే వాళ్ళ శవాలు ఉండాలి. ఇదొక్క న్యాయం నాకు చెయ్యండి సార్, ఇదొక్క న్యాయం నాకు చెయ్యండి. నాకు ఎటువంటి న్యాయం వద్దు. ప్రస్తుతం ఏదైతే అమాయకులు అయినటువంటి మైనర్ బాలిక పట్ల హత్య చేసిన ఉదాంతం ప్రస్తుతం తీవ్రంగా కలిసి వేస్తుంది. ఏదైతే నిందితుని కఠినంగా శిక్షించాలని చెప్పి బాలిక తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇది బాలిక పొద్దుటూరులో ఉన్నటువంటి మైనర్ బాలిక కుటుంబ సభ్యులతో తాజా పరిస్థితి.